దగ్గరికే పోతాను. అవును నాన్న, నాకు ఇక్కడ భయంగా ఉంది. నిర్మలా టీచర్ నన్ను కొడుతుంది. చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను ఒక్కసారి కూడా తిట్టలేదు, కొట్టలేదు. నువ్వు అసలు మీ అమ్మ మొక్కమే ఏమిటి మాటలు పప్పి? నేను పప్పిని కాదు, లల్లిని, అమ్మ కూతురిని. ఇప్పుడు పప్పి అమ్మ దగ్గర ఉంది. పిక్నిక్ నుంచి వచ్చేటప్పుడు నేను ఎక్కడికి వచ్చాను, అది అక్కడికి వెళ్ళింది. నేను ఎప్పుడు అమ్మ దగ్గరే ఉంటాను. కావాలంటే నీ దగ్గర నిర్మల టీచర్ని ఉంచుకో. పప్పి పప్పి నీకు వచ్చారు కాలేదమ్మా, రామ్మా పప్పి. అక్క లల్లి, అక్క లల్లి, అక్క అక్క స్పృహ లేకుండా పడిపోయాడట. సుందరమావ చెప్పాడు. అవును పప్పి, నన్ను నిర్మలా టీచర్ మెట్ల మీద నుంచి తోసేసింది. నాకు మయక్కం వచ్చింది. ఇప్పుడు బాగానే ఉన్నాను. ఏమండి, నన్ను మన్నించండి. ఏమిటి నాటకం? క్షమించండి. పిల్లలు ఆడించిన నాటకం. పిక్నిక్ లో కలుసుకొని ఇద్దరు కూడా బలుక్కుని చేసిన పని ఇది కాదు. నువ్వు మీ అమ్మ కలిసి ఆడిన దొంగాటకం. ఇన్నేళ్లుగా లేని ప్రేమ అభిమానం ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? మీరందరూ కలిసి నా బిడ్డను నాకు దూరం చేయాలని చూస్తున్నారా? లేదండి, లేదు. మీకు దూరం చెయ్యాలని రాలేదు. మీ అడ్డని చేరి మీ నీడలో బ్రతకాలని వచ్చారు. అది అసంభవం. మీరు ఇంకా నన్ను మోసం చేయలేరు. మీ నిజస్వరూపాలు తెలుసుకోలేనంతటి గుడ్డివాణి కాదు. పో బయటికి. ఎక్కడికి పొమ్మంటారు? ఈ ఇల్లే నా దేవాలయం, మీరే నా దైవం. నా పిల్లలు, నా దేవుడు ఇక్కడ ఉండగా నేను వేరే ఎక్కడికి వెళ్ళగలను? ఎలా వెళ్ళగలను? దైవం? ఇన్నాళ్ళు నీ కళ్ళకు మామూలు మనిషి కన్నా హీనంగా కనిపించిన వాడిని హఠాత్తుగా ఒక్కసారి దైవంగా మారిపోయానా? ఏమండి, దయచేసి నేను చెప్పేది శాంతంగా వినండి. మీకోసం, పప్పి కోసం దేశమంతా గాలించాం. మిమ్మల్ని చేరుకోవాలని నేనెన్నో ప్రయత్నాలు చేశాను. ఈ కట్టుకథలని ఇప్పుడు నన్ను నమ్మంటావా? నా దగ్గర చేతిలో చిల్లిగా లేనప్పుడే ఒక బిడ్డను పోషించాను. ఇప్పుడు బిడ్డలిద్దరిని పోషించుకోగలను. వీళ్ళిద్దరూ నా దగ్గర ఉంటారు. పుట్టింది. ఏమండి, అలా అనకండి. చచ్చినా బ్రతికినా మీ పాదాల దగ్గర తప్ప నాకు వేరే చోటు ఎక్కడుంది? అదంతా నాకు అనవసరం. కానీ ఇంట్లో మాత్రం నీకు స్థానం లేదు. ఆ స్థానం వేరొకరికి ఇదివరకు ఇచ్చేసాను. తలుపు తీయండి, తలుపు తీయండి. అక్క, అమ్మని పేటికి గెంటేశారక్క. నాన్న మనసు మారేటట్లు లేదే. ఏం చేద్దాం అక్క? ఏడుగుండ్లవాడా, ఏమిటిలా ఉలకుండా పలకుండా చూస్తూ నిల్చున్నావు? మా అమ్మని నాన్నని ఎందుకు ఇలా చేసావు? మేము ఏడుస్తుంటే చూస్తూ ఉండడానికి ఆనందమ్మా? పార్వతి నీ ఒక అమ్మాయి పాప, మొగుడామని తన్ని వెళ్ళగొట్టాడు. ఏం చేస్తుంది? నేరుగా తిరుపతి వెళ్ళింది. నా భర్త నాకు ప్రసాదించు స్వామిని ప్రార్థించింది. అంతే. తెల్లవారేసరికి ఆమె మొగుడు తిరుపతిలో ఉన్నాడు. లెంపలేసుకుని క్షమాపణ కోరుకుని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లాడు. చిలక గొర్రెంకెల్లా హాయిగా కాపురం చేస్తున్నారు. పప్పి, అమ్మకి నాన్నకి రాజు చేయడం మన వల్ల కాదు, అది తిరుపతి దేవుడు ఒక్కడి వల్ల సాధ్యమని సుందరమావ చెప్పాడు. మనం తిరుపతికి పోదామా? అవునక్క, అక్కడికి వెళ్ళి దేవుణ్ణి నేరుగా అడుగుదాం. ఎలా వెళ్ళడం? నాన్న బయట తాళం వేశాడే. రా, ఇది కూడా వేసింది. భలే భలే, రా పప్పి. అక్క, జాగ్రత్తగా. జలగమ్మా, నువ్వా? నేనే. ఎక్కడికి తప్పించు పారిపోతున్నావు? నేను పప్పి తిరుపతికి పోతున్నా. తిరుపతికా? ఎందుకు? దేవుడితో కొంచెం పని ఉంది. వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను గాని ఈ మాట ఎవరితో అన్నావు కదూ? అదే అనడానికి నాకేం పని? మరి తిరుపతికి దారి తెలుసా? తెలీదు జలగమ్మా.
రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎవరినన్నా అడుగుదాంలే. అయ్యో పిచ్చి పిల్ల, నేనుండగా ఎవరిని అడగడం ఎందుకే? నేనే మిమ్మల్ని తిరుపతి బండి ఎక్కించి వస్తా. రా. నువ్వు చాలా మంచిదానికి తిలగమ్మా. ఇన్నాళ్ళు తెలియలేదుగా నా మంచితనం, ఇప్పుడు బాగా తెలుస్తుంది. రండి. పపి, నువ్వు కూడా రా. వస్తున్నాను కా. ఇదిగో చూసారా, ఈ మావే మిమ్మల్ని తిరుపతికి తీసుకుపోతాడు. ఇతనా ఏంటిలో రాక్షసులా ఉన్నాడు? ఏం భయం లేదు, నేను చాలా మంచివాడు. నువ్వు మంచివాడైతే ముఖాలా ఉంది యమధర్మరాజులాగా. జంబు, పిల్లల్ని జాగ్రత్తగా. ఓ అంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ తెలుగమ్మ. వెళ్ళిన పని ఏమైందో మళ్ళీ వచ్చి చెప్తా. సరే. నేను చెప్తాలే, రా. రండి. వెళ్ళొస్తాను తెలుగమ్మ. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు లక్షాధికారి, పరువు మర్యాద కలవాడి. నీ భార్య ఒక బిచ్చగత్తెలా ఇలా వాకిట్లో పడి ఉంటే నీకెలా ఉందో కానీ నీ ఉప్పు పులుస్తుంటున్న నాకు మాత్రం చాలా అవమానంగా ఉంది. అవమానం కాదురా, అసూయ. నేను సంతోషంగా ఉండడం మీకు ఎవరికి ఇష్టం లేదు. అయినా నీతో ఏమిట్రా నాకు వాదం? బామా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను. నా పిల్లలు దేవుడు కొలువై ఉన్న ఈ దేవాలయాన్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. నా ప్రాణాలు ఇక్కడ పోవలసింది. విన్నావా శేఖర్? భామకి ఇల్లు లేదా, వాకిలి లేదా, అనుభవించడానికి ఐశ్వర్యం లేదా, అవన్నీ వదిలి రాత్రంతా నీ ఇంటి ముందు ఎందుకు చేసిందిరా తపస్సు? నువ్వంటే ఆవిడికి ఎంత భక్తి, నువ్వు దేవుడితో సమానం. శేఖర్, నీకు దండం పెడతాను, జరిగిందంతా మర్చిపోయి భామను క్షమించు. మీరిద్దరూ పచ్చగా కాపురం చేస్తుంటే చూడాలని నా కోరిక. నేను పచ్చగా కాపురం చేయడమే కానీ కావాల్సింది. అవునరా, చేస్తాను, కానీ ఈ దురహంకారితో మాత్రం కాదు. నిర్మలతో. రేపే నిర్మలను పెళ్ళాడబోతున్నాను. భామ, సుందరం, ఏమిటమ్మా ఇది? నాకేం అర్థం కావట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఎక్కడికైనా పారిపోదాం పదమ్మా. ఓ సిగర్రి పిల్ల, ఈయనగాసిన చేను నక్కల పాలు చేస్తావటే? శేఖరు నిన్ను చేర్చానని అనుకుంటున్నాడు. అతను బెదిరించి రేపే రిజిస్టర్ పెళ్లికి ఏర్పాటు చేయమను. పెళ్లి మాట దేవుడెరుగు. ఆ పిల్లలు మాయం చేసిన మనమేను తెలిస్తే అమ్మా ఎలా తెలుస్తుంది? పిల్లలు తిరిగి వస్తేగా. ఓసే రాక్షసి ముండలా, ఎక్కడ నా పిల్లలు? ఏం చేశారు నా పిల్లలు? చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్తాను చెప్తాను. చెప్పు. నాకేమీ తెలియదండి. మా అమ్మే పిల్లల్ని తిరుపతి రైలు ఎక్కించి జంబుతో పంపించింది. జంబు? ఎవరా జంబు? నా పిల్లల్ని వాడితో తిరుపతి ఎందుకు పంపించావు? చెప్పు, నిజం చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను. చెప్తా. జంబు మా చుట్టం. ఆ పిల్లలు తిరుపతికి పోతానంటే వాడితో పంపించాను బాబు. చూసావా శేఖర్? చూసావా? ఇప్పుడైనా తెలిసిందా వీళ్ళ నిజ స్వరూపం? అది గెలగా, ఈ తేలు. ఒరే సొంతం, జరిగిందేదో జరిగిపోయింది, నన్ను క్షమించరా. నేను ఇప్పుడు వెంటనే తిరుపతి వెళ్ళాలి. అలాగే, వీళ్ళ సంగతి నేను చూస్తాను. ముందు వెళ్ళి పిల్లని కాపాడు. అయ్యో, పిల్లలకి ఏమైందో ఏమిటో. జనగా భోంచేశావా? కదలకు, కదిలావా బుర్ర రామకీర్తన పాడిస్తాను. పుట్టి భూమి మీద పడి నేను చేసిన ఘనకార్యం ఒకటి లేదు. ఇప్పుడు వచ్చి నాకు ఛాన్స్. ఏమిటా చూపులు? తేలు జ్యూస్ తాగావా? మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? జైల్లో పారేస్తాను. అంతవరకే ఉంది నాకు పవర్. నాకే పవర్ ఉంటే నా స్వామి రంగా మిమ్మల్ని ఇద్దరిని ఏం చేసావని తెలుసా? ఆ దూరానికి వేలాడగట్టి ఒక బ్లేడ్ తీసుకొచ్చి కండలు కర్ర 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 కోసి ఎర్రటి గుంటూరు మెట్టమరపకాయల కారం అడ్డి. అమ్మ బాబోయ్! లే, అమ్మ బాబాయ్ అనడానికి కూడా మీకు అర్హత లేదు. పోలీసులు వచ్చేదాకా ఇక్కడే ఉండాలి. కదిలారా చీల్చేస్తాను డొక్కలు. మీరు అలాగే నిలబడి ఉండండి, నేను ఇలాగే పడుకొని చూస్తుంటాను మిమ్మల్ని.